62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలిలో. ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్, ఎండ్స్ ఆఫ్ ది బోన్ అంటాం. అంటే బోన్ దగ్గర మనకి జాయింట్స్ దగ్గర కార్టిలేజ్ అని ఉంటుంది. పై బోన్కి కింది బోన్కి తగలకుండా కార్టిలేజ్ కాపాడుతుంది. అదేంటంటే రాపిడి రాకుండా ఉంటుంది. ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఈ కార్టిలేజ్ అనేది కుషన్ లాగా ఉంటుంది. ఈ కార్టిలేజ్ దెబ్బతింటుంది. ఎందుకు వస్తుంది ఆర్థరైటిస్ అనేది రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం, రెండోది సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా వచ్చేది, అంటే మనం పెరిగే కొద్దీ మన దగ్గర బోన్స్లో ఉన్నటువంటి కార్టిలేజ్ దెబ్బతిని ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఏదైనా కాజ్ వల్ల, ఏదైనా కారణాల వల్ల, అంటే దెబ్బ తగలడం వల్ల, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, దీనివల్ల కూడా, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల, దీనివల్ల సెకండరీ ఆర్థరైటిస్ వస్తుంది. ఎవరికి వస్తుంది ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే సీనియర్ ఏజ్ గ్రూప్, అంటే వయసు పెరిగే కొద్దీ 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ జాయింట్ ఎక్కువ రావచ్చు అంటే నీ జాయింట్, అంటే మోకాల్ జాయింట్ ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది. మన ఇండియన్స్లో చూస్తే మోకాల్ జాయింట్ ఎక్కువగా అరిగిపోతూ ఉంటుంది. ఆర్థరైటిస్ మనకి వచ్చిందా లేదా, నాకు ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. సో ఆర్థరైటిస్కి ఫస్ట్ ఏమిటి సిమ్టమ్ అంటే పెయిన్, నొప్పి రావడం. యూజువల్గా ఆర్థరైటిస్ ఎర్లీ స్టేజెస్లో ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ అంటాం. అంటే కొంచెం దూరం నడిచినా, కొన్ని వర్క్ చేసినా, మెట్లు ఎక్కినా దిగినా, ఏదైనా యాక్టివిటీ చేసినా, జిమ్ చేసినా కూడా పెయిన్ వస్తుంది. పెయిన్ ఈజ్ ది ఫస్ట్ సిమ్టమ్, అంటే నొప్పి అనేది మొదటి లక్షణం. దాని తర్వాత స్లోగా నాయిస్ వస్తుంది, అంటే శబ్దాలు చేస్తుంటాయి, వంకర పోతూ ఉంటాయి, మెట్లు ఎక్కడం దిగడం ఇబ్బందిగా ఉంటుంది, కింద కూర్చొని లేయడం ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువ దూరం నడవలేరు, పెయిన్ కిల్లర్స్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అది ఆర్థరైటిస్ లక్షణం. స్లోగా ఇంకా పోయే కొద్దీ వాపు వస్తుంది, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం, స్వెల్లింగ్ అంటాం, డిఫార్మిటీస్ వస్తాయి. వాకింగ్ డిస్టెన్స్ అంటే ఎక్కువ దూరం, ఈ ఇయర్ 1 కిలోమీటర్ నడిస్తే నెక్స్ట్ ఇయర్ 750 మీటర్స్, అట్లా వాకింగ్ డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది. ఇవన్నీ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు.